ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం లేదని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరిలో పర్యటించారు. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడి అలరించారు. 5 ఏళ్లుగా మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కారు విఫలమైందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అమిత్ షా గారు కూడా మన రాజధాని మన అమరావతిలో తిరిగి వస్తుందని కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఎన్నో ఇబ్బందుల్ని చూశారు గత 5 సంవత్సరాలుగా. మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అవునా కాదా? దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది. 5 years లో ఏమీ జరగలేదు. అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు. నేను చూస్తున్నాను మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు. మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మంగళగిరిని నాట్ జస్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ హబ్, ఒక కల్చరల్ క్యాపిటల్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి. భవిష్యత్తు తరాలు మన పిల్లలు అందరూ బాగుండాలంటే తప్పకుండా మన కూటమిని గెలిపించుకోవాలి.